హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఇండస్ట్రీలో ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్ ఉన్నారు. అంటే ఆయన కాలీవుడ్ తమిళ్ మూవీకి సంబంధించిన డైరెక్టర్. సో ఆయన గురించి ప్రజెంట్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్, అంటే చాలా ట్రెండింగ్గా మారింది. సో ఆయన ఏమన్నారు అంటే, దురంధర్ 2 మూవీ గురించి ఇది ఒక ప్రాపగండా మూవీ, అట్ ఎ టైం ఇది ఒక డిమానిటైజేషన్ మూవీ అనేసి ఆయన మాట్లాడారు. సో ప్రాపగండా అంటే ఏంటి, సో డిమానిటైజేషన్ అంటే ఏంటి, ఆయన నిజంగానే ఈ మూవీని కాంట్రవర్సీగా మాట్లాడారా లేదా అనేసి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ప్రాపగండా, డిమానిటైజేషన్ ఇవంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా దాని గురించి విచ్చలవిడిగా మాట్లాడేసుకుంటున్నారు ప్రజెంట్. సో మనం కొంత అనాలిసిస్ చేద్దాం, ఏది తప్పు ఏది రైటు, ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అసలు నిజంగా మాట్లాడా లేదా, సో మాట్లాడితే ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనేసి క్లియర్గా పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. ఇప్పటిదాకా నేను చేసిన వీడియోస్లో ఆల్రెడీ 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే మనం 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాం అనేసి నేను చెప్పిన తర్వాత చాలామంది బ్రదర్స్ ఎంత బాగా సపోర్ట్ చేశారంటే, నా సబ్స్క్రైబర్స్కి నిజంగా ఒక స్పెషల్ థ్యాంక్స్తో ఒక వీడియో చేస్తాను. సో చెప్పిన తర్వాత దాదాపు 70 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు నాకు కావాల్సింది ఇక 150 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 1K మైల్ టోన్ అనేది రీచ్ అయిపోతాను. సో ఆ సబ్స్క్రైబ్ కూడా చేసేసి కంప్లీట్ చేసేయండి. ఇది నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్. ఎంతకంటే అంటే ఇంకేం చెప్పలేను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను అడుగుతున్నప్పుడు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను అడిగేది ఒకటే, 150 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోతే హ్యాపీగా 1K మైల్ టోన్కి రీచ్ అయిపోతాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే పక్కన గంట సింబల్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మేజర్గా మన టాపిక్లోకి వచ్చేస్తే, ప్రాపగండా అనే పదానికి మీనింగ్ ఏంటంటే, ఒక కులం గురించి కానీ లేదా ఒక తెగ గురించి, ఒక జాతి గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రాపగండా అనే పదాన్ని యూజ్ చేస్తాం. అంటే ఎవరైనా సపరేట్గా ఒక కులం, ఒక మతం గురించి మాట్లాడతాం కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపగండా అనే పదం వాడతారు. సో మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ప్రాపగండా మూవీ దురంధర్ 2 అని వెట్రిమారన్ గారు అన్నారు అని అంటున్నారు. ఓకే, సపోజ్ ఆయన అంటే ఏ ఇంటర్వ్యూలో మాట్లాడారు, సో ఎక్కడ దాన్ని ప్రస్తావించాడు, అంటే నిజంగానే ఈ మూవీ ప్రాపగండా మూవీ, ఇది ఒక డిమానిటైజేషన్ మూవీ అనేసి చెప్పారు. మానిటైజేషన్ అంటే లైక్ తెలుసు కదా, మనకి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందంటే మనకు అమౌంట్ వస్తుంది, అంటే అంత కలెక్షన్స్ కూడా చేయలేని ఒక సినిమా అనేసి మీనింగ్ అనమాట అది. సో ఈ డిమానిటైజేషన్ గురించి పక్కకు పెడితే, ఫస్ట్ అది కలెక్షన్స్ చేసిందా లేదా అనేసి మనందరికీ తెలుసు, ఆల్ ఓవర్ ఇండియా తెలుసు, అండ్ ఇతర దేశాలకు కూడా తెలుసు దురంధర్ మూవీ ఎంత కలెక్షన్స్ చేస్తుంది అనేసి. సో దాని విషయం పక్క పెడితే, అది కుల వ్యవస్థ గురించి ప్రాపగండా అనే పదం వాడారు అని అంటున్నారు కదా. సో ఆయన ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఆ వీడియో క్లిప్స్ ప్రాపర్గా ఉన్నాయా అంటే 100% లేవు. ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో ఆయన మాట్లాడిన క్లిప్ అక్కడొకటి వస్తుంది కదా, అంటే ఆయన మాట్లాడిన సందర్భం, సిచ్యువేషన్ వేరే ఉండొచ్చు. సో దాన్ని మీరు బట్టేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ, ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేసుకుంటూ, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టుకుంటూ వెళ్తే అది కరెక్ట్ కాదు. ఇది అంటే ఒక మూవీలో ఒక ప్రమోషన్ భాగంగా కూడా చేసి ఉండొచ్చు ఒకవేళ ఆయన మాట్లాడి ఉండుంటే. ఎందుకంటే వెట్రిమారన్ గారు చేసే మూవీసే చాలా పెద్ద ప్రాపగండా మూవీస్. అవి లేని వాళ్ళ గురించి, ఉన్న వాళ్ళతో పోరాడడం, ఇదంతా కూడా ఒక మత విద్వేగం అండ్ కుల విద్వేగం ఇవి ఉంటాయి అన్నమాట ఆయన మూవీస్లో. సో ఆయన పర్టికులర్గా ఈ మాట మాట్లాడాడు అంటే అస్సలు నమ్మం, అది అసలు నథింగ్. అది ఆయన ఎలా మాట్లాడతారండి, ఎందుకంటే ఆయన తీసే మూవీసే అలాంటివి. ఆయన మాట్లాడారంటే అస్సలు నమ్మకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి, ఆయన ఎక్కడ మాట్లాడలేదు, ప్రాపగండా అనే పదం ఎక్కడ వాడలేదు ఆయన.
ఆయన ఇప్పటిదాకా చాలా ఇంటర్వ్యూస్ చేశారు. అండ్ దురంధర్ మూవీ గురించి నాకు తెలిసి పెద్ద పెద్ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్ బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ నుంచి చాలామంది డైరెక్టర్స్ అసలు ది బెస్ట్ మూవీ అనేసి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాంటి మూవీ గురించి ప్రాపగండా మూవీ అని, అది కూడా వెట్రిమారన్ గారు అనడం అనేది చాలా పెద్ద పెద్ద షాక్ అది. సో ఎవరైనా మీరు ఆ క్లిప్పు, ఒకవేళ ఆయన అన్న క్లిప్ కానీ మీరు చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి, అరే బాబు ఇక్కడ ఉందిరా బాబు, ఒకసారి ఇందులోకి వెళ్ళి చూడు, ఛానల్లోకి వెళ్ళి చూడు, మీకు తెలుస్తుంది అనేసి కామెంట్ చేయండి. తప్పకుండా నేను దానికి అగ్రి. ఒకవేళ ఉంటే ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా ఆయన ఏదైనా సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి అది మాట్లాడిన విధానం వేరే అయి ఉండొచ్చు. దాన్ని ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటనేది ఒకసారి మనం డీటెయిలింగ్ వెళ్దాం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కామెంట్లు పెట్టే వాళ్ళు, నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. డీటెయిలింగ్ ఏంటంటే, సపోజ్ ఆయన మూవీ గురించి మీది ప్రాపగండా మూవీ అని మాట్లాడినప్పుడు దురంధర్ మూవీ కూడా ప్రాపగండా మూవీయే కదా అనేది మాట్లాడి ఉండొచ్చు. ఆ మాట్లాడిన దాన్ని ఏం చేస్తారు, దురంధర్ మూవీ కూడా ప్రాపగండా మూవీ కదా అనేది లేపేసి ఆ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇంకొకటి, ఏఐ టెక్నాలజీలో ఉన్నాం, ఆయన మాట్లాడకపోయినా కూడా ఆయన అంటే పడన వల్ల ఆ విధంగా క్రియేట్ చేయొచ్చు. ప్రజెంట్ ఏఐ అంత అడ్వాన్స్డ్గా ఉంది. సో నా అభిప్రాయం, నా ఒపీనియన్ ఏంటంటే, ఒకవేళ ఆయన మాట్లాడినా కూడా సిచ్యువేషన్ సందర్భం వేరే ఉండొచ్చు, ఆయన మాట్లాడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టే ఆయన తీసే మూవీసే ప్రాపగండా మూవీస్. సో ప్రాపగండా అంటే మీకు ఒక పక్క క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒక కులం గురించి, మతం గురించి, లేని వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ప్రాపగండా అనే పదం వాడతారు. సో దురంధర్ మూవీ అయితే అలాంటిది కాదు. దేశం సినిమా, ఒక దేశానికి ఎలా రక్షణగా ఉంటారు, ఇండియాకి కావాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు, ఎలా తీసుకోవాలి అనేసి చాలా 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 ఆదిత్యధర్ గారు రీసెర్చ్ చేసి తీసిన సినిమా అది. అలా చూసుకుంటే ఇంకా అంతకుముందు వచ్చిన ఖడ్గం సినిమా అదే, మహాత్మా సినిమా అదే, అన్నీ అదే. ఇంకా తీసే ప్రతి ఒక్క సినిమా ప్రాపగండా సినిమా అయిపోద్ది ఆ ట్రాక్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుంటే. సో నాకు తెలిసినంత వరకు దురంధర్ మూవీ అయితే ప్రాపగండా మూవీ కాదు. డిమానిటైజేషన్ మూవీ అంటే దాని కలెక్షన్స్ చూసామనుకోండి, ఇక డిమానిటైజేషనా లేకపోతే మానిటైజేషన్ మూవీయా ఏంటనేసి ఇంకా మనమే ఊహించుకోవాలి, మన ఇమాజినేషన్లోనే ఉండాలి అది. సో ఇది గైస్ వాళ్ళ టాపిక్. సో బిఫోర్ నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 150 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 1K మైల్ టోన్ అనేది మనం రీచ్ అయిపోతాం. ఈ మైల్ టోన్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేయాల్సింది మీరే. 150 సబ్స్క్రైబర్స్ టకటక కొట్టేసేయండి భయ్యా. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్, మూవీ రివ్యూస్ అండ్ ట్రెండింగ్ టాపిక్, కాంట్రవర్సీ వీడియోస్ తప్పకుండా మన ఛానల్ వస్తూ ఉంటాయి. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.